హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక నర్మద అయితే ప్రేమ చెప్పిన మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఈ విషయాన్ని ముందుగా మావయ్య గారికి చెప్పాలి అంటూ అత్తయ్య అని లోపలికైతే వస్తుంది. ఇక నర్మద కంగారుని అలాగే నర్మద పడుతున్న టెన్షన్ చూసి ఇక వేదవతి అయితే, అమ్మ నర్మదా, ఏమైందమ్మా అని అడుగుతుంటే అది మావయ్య గారు అంటూ ఇక నర్మద అయితే చాలా భయపడుతూ ఇంకా వాళ్ళకి ఎలా చెప్పాలో అర్థం కాక తనలో తనే సతమతమవుతూ ఉంటుంది. అక్కడే ఉన్న సాగర్ అయితే, ఏమైంది నర్మదా, కనీసం మాట్లాడడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నావు, ఏం జరిగింది చెప్పు నర్మదా అని అడగడంతో ఇక నర్మద అయితే, మావయ్య గారండి, మన ధీరజ్ అరెస్ట్ అయ్యాడంట, ఇప్పుడు ధీరజ్ని స్టేషన్లో ఉంచారు అని చెప్పడంతో ఒక్కసారిగా వేదవతి, ఏంటే ఏం మాట్లాడుతున్నావే, ధీరజ్ అరెస్ట్ అవ్వడమేంటి, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. అయినా ప్రేమ ధీరజ్ ఇద్దరు కూడా కాలేజ్కి వెళ్ళారు కదా, ప్రేమని కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి వాడు డ్యూటీలోకి వెళ్తానన్నాడు, మరి ఏంటే ఇలా చెప్తున్నావు అని అడుగుతూ ఉంటే ఇక రామరాజ్ అయితే, అవునమ్మా, అసలు ఏమైంది, ఎందుకు పోలీసులు అరెస్ట్ చేశారు, వాడు పోలీసులు అరెస్ట్ చేసేంత పెద్ద తప్పు ఏం చేశాడు అని అడగడంతో ఇక నర్మద అయితే జరిగిందంతా కూడా రామరాజుకి చెప్తుంది. వాళ్ళిద్దరూ ఇలా ఇన్స్టిట్యూట్కి వెళ్తూ ఉండగా దారిలో ఒకతను మామిడి పళ్ళతో వాళ్ళ కారెక్కాడని, దారిలో పోలీసులు అడ్డుపడి ఆ మామిడి పళ్ళ బాక్సులని చెక్ చేస్తే అందులో మత్తు పదార్థాలు దొరికాయని చెప్పడంతో ఒక్కసారిగా రామరాజు అక్కడికక్కడే కుప్ప కూలిపోతాడు. ఇంకా వేదవతి అయితే ఇంకా షాక్ అయిపోతుంది. అలాగే వల్లి ఇంకా సుకన్య ఇద్దరు కూడా ఒకరినొకరు మాట్లాడుకుంటూ, ఏంటే ధీరజ్ మత్తు మందు సప్లై చేస్తూ దొరికిపోవడం ఏంటి అంటూ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా ఇక సాగర్ అయితే, ఏమండి పెద్ద మనిషి గారు, ఇప్పుడే మీ చిన్న కొడుకు చాలా కష్టపడి పైకొస్తున్నాడు, అలాగే డబ్బులిస్తానన్నా వాడి సొంతంగా కారు కొనుక్కున్నానని ఏదేదో మాట్లాడాడు. వాడు కార్ని ఎందుగా కొనుక్కున్నది, వాడు కష్టపడి పైకి రావడం అంటే ఇదేనా, ఇది చూసేనా నన్ను నేర్చుకోమన్నారు అంటూ ఇక సాగర్ అయితే రామరాజుని అవమానిస్తుంటే ఒక్కసారిగా నర్మద, సాగర్ నీకు బుద్ధుందా, ఇదేనా పగలు ప్రతీకారాలు తీర్చుకునే టైం, చూడు ధీరజ్ ఎవరో కాదు, నీ తోడ పుట్టిన తమ్ముడు, నీకు ఎన్నోసార్లు నీ కష్టాల్లో నిలబడ్డాడు. ఇంకొక మాట, మనిద్దరికి దగ్గరుండి నిలబడి పెళ్లి చేసింది ధీరజే, మరి ధీరజ్ గురించి ఇలా ఎలా మాట్లాడుతున్నావు సాగర్ అంటూ ఇక నర్మద అయితే సాగర్ని నిలదీస్తూ ఉంటే ఇక సాగర్, చూడు నర్మద, నేనిలా మాట్లాడడానికి అవకాశం ఇచ్చింది ఇదిగో ఈ పెద్ద మనిషి. ఇప్పుడే ఈ పెద్ద మనిషి వాడు చాలా కష్టపడి కారు కొనుక్కున్నాడు, అలాగే వాడి కాళ్ళ మీద వాడు నిలబడతాడు అని ఇప్పుడే ఏవేవో భారీ డైలాగులు కొట్టారు, అందుకే నేను కూడా ఇలా మాట్లాడాల్సి వస్తుంది అని చెప్పి ఇక ధీరజ్ మాట్లాడుతూ, ఏమో కారు కొనడానికి మీ దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వాడు అంత పెద్ద అమౌంట్లో కారు కొన్నాడంటే ఇదిగో ఇలాంటిదేదో చెయ్యడం బట్టిచ్చే అంటూ సాగర్ మాట్లాడుతూ ఉంటే ఇక వేదవతి సాగర్ చెంప పగలకొట్టి, రేయ్ వాడు నీ తోడ పుట్టిన తమ్ముడు, వాడి గురించి ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గనిపించట్లేదా అంటూ ఇక వేదవతి కూడా సాగర్ చెంప పగలకొట్టడంతో సాగర్ అమ్మా అని గట్టిగా అరవడంతో, ఏంటి నిన్నేమో మీ మామగారు వస్తువులు తీసుకురాగానే ఏకంగా నా పుట్టింటి వారి గురించి వేలెత్తి చూపించో, ఇప్పుడు మీ నాన్నగారిని ఎదిరించి మాట్లాడుతున్నావు, మీ నాన్నగారి వైపు తప్పులు చూపిస్తున్నావు, అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావురా అని అంటుంటే ఇక సాగర్, చూడమ్మా, నేను ఈ ఉద్యోగాన్ని డబ్బులు పెట్టి కొనుక్కున్నానని పదే నీ భర్తే నా మొహం మీద వేలు పెట్టి నన్ను నానా మాటలు అన్నారు. ఈ రోజున ఇంటి మధ్యలో గీత ఏర్పడ్డానికి కారణం ఇదిగో ఇక్కడ కూర్చున్న ఈ పెద్ద మనిషే. మరి నేను చేసింది ఆయనకి తప్పైనప్పుడు ఇప్పుడు చిన్న కొడుకు చేసింది మాత్రం ఎటువంటి తప్పు కాదు.
ఎంతైనా ముద్దుల కొడుకు కదా, నెత్తిన పెట్టుకోండి, నాకెందుకు అంటూ ఇక అక్కడి నుంచి సాగర్ వెళ్ళిపోతాడు. సాగర్ మాటలకి వేదవతి కూడా చాలా బాధపడుతుంది. ఇక వల్లి అయితే అయ్ బాబోయ్, అదేంటండి, ధీరజ్ కారు కొనడం కోసం ఇట్లాంటి పనులు చేశాడా అంటూ ఇక వల్లి మాట్లాడుతుంటే, ఏయ్ వాడికంటే బుద్ధి లేక మాట్లాడుతున్నాడు, నీకు బుద్ధుంది కదా, నువ్వెందుకు ఎలా మాట్లాడుతున్నావు? ఇంకొక్కసారి నా చిన్న కొడుకు గురించి తప్పుగా మాట్లాడావంటే పళ్ళు రాలగొడతాను అంటూ ఇంకా వేదవతి అయితే వల్లికి గట్టి వార్నింగ్ ఇస్తుంది. ఇక వేదవతి అయితే రామరాజుతో, ఏవండి, ఏంటండి మీరేం మాట్లాడట్లేదు అంటే వీళ్ళందరూ నమ్మినట్టు మీరు కూడా చిన్నోడు తప్పు చేశాడంటే నమ్ముతున్నారా అని అంటుంటే ఇక రామరాజు, చూడు బుజ్జమ్మ, నడిపోడేదో అన్నాడని, అలాగే పెద్ద కొడలు నోరు జారిందని నా కొడుకు నేను ఎన్నటికీ కూడా అనుమానించను. నా కొడుకు ఎప్పటికీ తప్పు చేయడు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందంతా చూస్తుంటే వాడు ఇదంతా వాడికి తెలియకుండానే ఇరుక్కున్నట్టుగా అనిపిస్తుంది అంటూ ఇంకా రామరాజు మాట్లాడుతూ ఉంటే అక్కడే ఉన్న నర్మద, అవును మావయ్య గారు, ధీరజ్కి ఏ పాపం తెలీదు. ప్రేమను తీసుకుని ఇన్స్టిట్యూట్కి వెళ్తున్న ధీరజ్కి ఇదిగో ఇట్లాంటి పరిస్థితి ఎదురైంది. ఎలా అయినా సరే మనం ధీరజ్ని బయటికి తీసుకురావాలి అంటూ ఇంకా వల్లి వేదవతి మాట్లాడుతూ ఉంటే, వల్లి ఊరుకో నర్మదా, నువ్వు ధీరజ్ ఏమైనా చిన్న కొట్లాట్లో పోలీసులకి చిక్కాడా ఏంటి? ఏదో మత్తు పదార్థాలు అంటున్నారు, అది సినిమాల్లో చూశాను. చాలా పెద్ద పెద్ద కేసులవి, అవి కోర్టుకెళ్ళి తేల్చుకోవాలి అని చెప్పడంతో ఇంకా ప్రేమ అదే టైంలో ఏడ్చుకుంటూ ఇంటికైతే వస్తుంది. ఇక ప్రేమని చూసిన నర్మద అలాగే వేదవతి ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ప్రేమ దగ్గరికి వెళ్తారు. ప్రేమ, ఊరుకోవే, ఏడవకే, మీ మావయ్య గారు ఏదో ఒకటి చేసి చిన్నోణ్ణి బయటికి తీసుకొస్తాడు, నువ్వేం కంగారు పడకు అని అంటుంటే, అత్త, నిజంగా ధీరజ్కి ఏ పాపం తెలీదత్తా. ధీరజ్ నేను బయటికి వెళ్తున్నాం, వాడెవడో అనుకోకుండా అడ్డం వచ్చి ఆ మత్తు మందుని ధీరజ్ కారులో పెట్టి కావాలనే ధీరజ్ని ఇరికించాడు అని అంటుంటే ఇక పక్కన ఉన్న నర్మద, చూడు ప్రేమ, నువ్వు చెప్తుందంతా వింటుంటే ఇదెంతా ధీరజ్ని ఇరికించడం కోసం వేసిన ఒక ప్లాన్ లాగా అనిపిస్తుంది. లేకపోతే మీరు వెళ్తున్న దారిలో వాడు ఆ మామిడి పళ్ళ బాక్స్తో ఎదురవ్వడమేంటి? పైగా వాటిని మీ కారులో పెట్టి పోలీసుల్ని చూడగానే వాడు తప్పించుకొని పారిపోవడమేంటి? పోలీసులు కూడా పారిపోయిన వాడిని పట్టుకోకుండా ధీరజ్ని అరెస్ట్ చేయడమేంటి? ఇదంతా చూస్తుంటే దీని వెనక ఎవరో ఉన్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పడంతో ఒక్కసారిగా ప్రేమ, అక్క, ధీరజ్ని అరెస్ట్ చేసే బాధలో నేను అంత దూరం ఆలోచించలేదు, కానీ నువ్వు చెప్తుందంతా వింటుంటే నిజంగానే ధీరజ్ని ఎవరో కావాలని ఇరికిచ్చినట్టుగా అనిపిస్తుంది అని అంటుంటే ఇంతలో వల్లి, అయ్ బాబోయ్, వీళ్ళు ధీరజ్ని ఇరికిచ్చింది మేమే అనుకుంటున్నారా ఏంటి? ఇందులో మాకే పాపం తెలీదు అంటూ వల్లి తన మనసులో అనుకుంటూ, కొంప తీసి అమ్మేమన్నా ప్లాన్ చేసిందా అంటూ ఇక వల్లి అక్కడి నుంచి చిన్నగా పక్కకి వెళ్ళి ఇంకా భాగ్యానికి ఫోన్ చేస్తుంది. ఒకసారిగా భాగ్యం, అమ్మడు, ఈరోజు అస్సలు బేరం లేదే, పైగా వండిన ఇడ్లీలన్నీ అలాగే మిగిలిపోయాయి, నాకైతే చాలా బాధగా ఉందే, ఇప్పుడు నేను నీతో మాట్లాడలేనే అని అంటుంటే, అమ్మోయ్, అంటే ఇడ్లీల కోసం నువ్వు బాధపడుతున్నావా అని అడుగుతుంటే, మరి ఎవరి కోసం బాధపడాలే అంటూ ఇక భాగ్యం అడుగుతూ ఉంటే వల్లి, అది కాదమ్మోయ్, ఇక్కడ ధీరజ్ అరెస్ట్ అయ్యాడు, పైగా ధీరజ్ అరెస్ట్ వెనుక ఎవరు ఉన్నారని వీళ్ళందరూ అనుమానిస్తున్నారు, నువ్వేమన్నా నాకు తెలియకుండా ప్లాన్ చేసావేమోనని అని అంటుంటే, సుడమ్ముడు, ఇక్కడ ఇడ్లీ లవలేదని మీ నాన్న నేను కూర్చొని బాధపడుతుంటే నువ్వు ప్లాన్లు గీళ్ళు అనకు, ధీరజ్ని మేమేం ప్లాన్ చేయలేదు అంటూ ఇక భాగ్యమైతే కాల్ కట్ చేస్తుంది. పక్కన ఉన్న సుకన్యతో వల్లి, అమ్మోళ్ళేమీ ప్లాన్ చేయలేదట, అంటే ధీరజ్ని మరెవరు ఇరికిచ్చుంటారు అంటూ వల్లి అలాగే సుకన్య మాట్లాడుకుంటే ఇదంతా విన్న నర్మదా ప్రేమ ఇద్దరు కూడా, అంటే ఇందులో వల్లి కుటుంబానికి ఎట్లాంటి సంబంధం లేదు, అంటే వాళ్ళని ఎవరు
ఎవరు అరెస్ట్ చేయించుంటారు అంటూ ఇక నర్మద ప్రేమ ఇద్దరు కూడా ఆలోచిస్తారు. ఇక నర్మద అయితే, చూడు ప్రేమ, నేను మాట్లాడేది జాగ్రత్తగా విను. అసలు అతన్ని మీరు ఎక్కడ మీ కారు ఎక్కించుకున్నారు అని అడగడంతో ఇక ప్రేమ అయితే అతను ఎక్కడైతే కారు ఎక్కాడో ఆ అడ్రస్ చెప్తుంది. ఇక నర్మద, ముందు మనం అక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్తే మనకేదో ఒక ఆధారం దొరుకుతుంది అంటూ నర్మద ప్రేమ ఇద్దరు కూడా ధీరజ్ కార్ ఎక్కిన ఆ ప్లేస్ కైతే వెళ్తారు. ఇక అక్కడంతా కూడా నర్మద మొత్తం చూస్తుంది. ఇక ప్రేమ అయితే ఒక్కసారిగా తలెత్తి పైకి చూసేసరికి అక్కడ ఒక సీసీ ఫుటేజ్ అయితే కనిపిస్తుంది. అది చూసిన ప్రేమ, అక్క అదిగో అక్క, అక్కడ సీసీ ఫుటేజ్ ఉంది, ఖచ్చితంగా అందులో మా కార్ ఎక్కిన వాడి ఫోటో దొరుకుతుంది, వాడి ఫోటో పట్టుకుని వాడి డీటెయిల్స్ అన్ని మనం బయటికి తీయచ్చు అంటూ ఇంకా నర్మద ప్రేమ చెప్పిన మాటలకి ఇక నర్మద, నువ్వు ఎస్ఐ అవ్వకముందే ఎస్ఐలా ఆలోచిస్తున్నావు అని అంటుంటే, లేదక్క, నా ధీరజ్ కోసం నేనేదన్నా చేస్తాను అంటూ ఇంకా ప్రేమ అయితే మాట్లాడుతుంది. ఇక నర్మదా ప్రేమ ఇద్దరు కూడా ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆ దొంగ ఫోటో తీసుకుని అక్కడి నుంచి ఇక నర్మదా టాలెంట్ ఉపయోగించి అతని డీటెయిల్స్ మొత్తాన్ని కూడా బయటికి తీస్తుంది. ఇక ఇది ఇలా ఉండగా భద్రావతి అలాగే సేనాపతి ధీరజ్ అరెస్ట్ అయ్యాడని తెగ సంబరపడిపోతారు. రే రామరాజు, నా కొడుకుని జైలు పాలు చేశారు, అలాగే నా కూతుర్ని మాకు కాకుండా దూరం చేశారు, నా కూతురుతో నన్నే వ్యతిరేకించేలా చేస్తారు కదా, ఇక మీ ఇంట్లో ప్రతిరోజు ఇట్లాంటిది ఏదో ఒక ఏడుపులు పెడగొప్పులే అంటూ ఇక సేనాపతి అయితే తెగ సంబరపడిపోతుంటే భద్రావతి, సేనా, మనం తర్వాత నవ్వుకోవచ్చు, ఎందుకంటే ఇకపై చూసేది మొత్తం ఆ రామరాజు ఏడుపే కదా, ముందు వాడికి ఫోన్ చేసి వాణ్ణి ఎవ్వరికి దొరకకుండా జాగ్రత్త పడమని చెప్పాలి అంటూ భద్రావతి అయితే ఇక అతనికైతే ఫోన్ చేస్తుంది. అతను బయట ఒక టీ క్యాంటీన్ దగ్గర టీ తాగుతూ ఉంటాడు. రేయ్, ఎక్కడున్నావురా అని అంటుంటే, మేడం, మీరు చెప్పిన పని పూర్తయిపోయింది, ఈపాటికే వాడిని పోలీసులు కుళ్ళ పొడుస్తుంటారు, అయినా పనంతా అయిపోయాక ఇప్పుడు చేశారేంటి మేడం అంటూ వాడైతే ఇక భద్రావతిని అడుగుతూ ఉంటే, భద్రావతి, రేయ్ చూడు, జాగ్రత్తగా చెప్తున్నాను విను, నువ్వు ఎవ్వరికంట పడకుండా కొద్ది రోజులు ఎక్కడికన్నా దూరంగా వెళ్ళిపో, ఇక్కడంతా సర్దుమనగయ్యాక అప్పుడు ఇక్కడికి రా అని అంటుంటే ఇక వాడైతే, మేడం, వెళ్ళిపోవడానికి నేనొక్కడనే కాదు మేడం, నాకిక్కడ ఫ్యామిలీ ఉంది, నా పిల్లలు, నా భార్య, వాళ్ళకి దూరంగా నేను ఉండలేను అని అంటుంటే, అయితే వాడి బదులు నువ్వు ఊచల్లెక్కెడతావా అని అనడంతో, అదేంటి మేడం అలా అంటారు, మీరు చెప్పిందే చేశాను కదా, మరి ఉన్న పలంగా నా ఫ్యామిలీని వదిలేసి వెళ్ళాలంటే నా వల్ల కాదు. మేడం, కావాలంటే ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఇంట్లోనే ఉంటాను, కానీ మా అవసరాలన్నీ మీరే చూసుకోవాలి మరి అంటూ ఇక వాడైతే భద్రావతిని అడుగుతూ ఉంటే, భద్రావతి, సరే ముందు జాగ్రత్త పడు అంటూ ఇక భద్రావతి అయితే కాల్ కట్ చేస్తుంది. ఇది ఇలా ఉండగా ఇక ప్రేమ నర్మద వాడు ఉంటున్న ఇంటి అడ్రస్కి అయితే వెళ్తారు. అక్కడ తన భార్య బయటికి వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ, మా ఆయన ఊర్లో లేడని, అలాగే ఆయన తిరిగి వచ్చేసరికి ఎన్ని రోజులు పట్టిద్దో తెలీదని ఇక ఆవిడైతే సమాధానం చెప్తుంది. కానీ లోపల నుంచి టీవీ శబ్దాలు అలాగే గట్టిగా నవ్వుకున్న నవ్వులు వినిపిస్తుంటాయి. ఒక్కసారిగా నర్మద, మరి లోపల ఎవరున్నారు అని అడగడంతో, ఎవరుంటారు, నా పిల్లలు నేనే ఉంటున్నాం, చెప్తున్నాను కదా, ఆయన ఇక్కడ ఉండట్లేదని, ఆయన కోసం మీరెందుకు వచ్చారు అంటూ తనైతే ఇక నర్మదని అడుగుతుంది. నర్మద, చూడు, లోపల ఎవరున్నారో ముందు మేం చూడాలి అంటూ ఇక తనని పక్క గెంటేసి ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు. అక్కడ పిల్లలిద్దరూ మాత్రమే ఉంటారు. ఇక ప్రేమ అయితే, హాయ్ పిల్లలు, ఏం చేస్తున్నారు, మీకోసం చాక్లెట్స్ తీసుకొచ్చాను, ఇదిగోండి అంటూ ఇక ప్రేమ అయితే తను తీసుకొచ్చిన చాక్లెట్స్ ని ఆ పిల్లల చేతిలో పెడుతుంది. ఇంకా నర్మద, చూడండి పిల్లలు, మీ నాన్న ఎక్కడున్నారు అని అడగడంతో ఇక అక్కడే ఉన్న ఆ దొంగోడి భార్య, ఏయ్, మీకు చెప్తుంటే అర్థం కావట్లేదా అని అంటుంటే ప్రేమ ఒక్కసారిగా ఆమె మీద గట్టిగా అరిచి, నోర్మోయ్, నువ్వొక్క మాట మాట్లాడితే నేను ఏం చేస్తానో నాకే తెలీదు అంటూ ఇక ప్రేమ తన మీద
గట్టిగా అరుస్తుంది. ఇక పిల్లలైతే ఇంట్లో దాక్కుని ఉన్న వాళ్ళ నాన్నని చూపించేస్తారు. ఒక్కసారిగా నర్మద, ప్రేమ ఇద్దరు కూడా ఆ దొంగోణ్ణి పట్టుకుని 4 తంతారు. ఇక అతనైతే, మేడం వద్దు మేడం, నన్నేం చెయ్యొద్దు, పిల్లలు గలవాణ్ణి, నన్నేం చెయ్యొద్దు అంటూ బ్రతిమలాడుతూ ఉంటే, చెప్పు, నిజం చెప్పు, ఎందుకలా చేశావు, చెప్తావా లేదా అని అంటుంటే, మేడం ఏదో డబ్బుకి కక్కుర్తి పడి అలా చేశాను. పోలీసుల్ని చూసేసరికి ఎక్కడ నేను దొరికిపోతానా అని భయపడి పారిపోయాను, అంతే అంతే అంటూ ఇక అతనైతే ప్రేమ నర్మదలకి చెప్తుంటే ఒక్కసారిగా ఇక నర్మద, డబ్బుకి కక్కుర్తి పడ్డవాడివి, మరి వాటిని తీసుకుని పోవాలి కదా, అంత విలువ చేసి ఆ ప్యాకెట్స్ ని అక్కడే ఎందుకు వదిలేసావు? నిన్ను నీ వాలకం చూస్తుంటే అంత డబ్బు వాల్యూ చేసిన ఆ మత్తు మందుని అలా కారులో పెట్టడానికి నీకంత సీన్ లేదు. నీ వెనకుండి ఇదంతా ఎవరో చేయించారనిపిస్తుంది. చెప్పు, మర్యాదగా చెప్పు, ఎవరు చేయించారు అని అంటుంటే ఇక వాడైతే, మేడం లేదు మేడం, ఎవరు చేయించలేదు, డబ్బులు కాసపడి నేనే అలా చేశాను అంటూ ఇక అతనైతే ఇంకా ప్రేమ నర్మదలకి చెప్తాడు. ఇక ప్రేమ నర్మద, నువ్వు మామూలుగా చెప్తే ఎందుకు వింటావని ఇక అతన్ని ఒక కుర్చీకేసి కట్టేసి వాళ్ళే గట్టిగా కొట్టి నిజాన్ని బయటపెట్టడానికి ప్రయత్నిస్తారు. వాడు కూడా చాలా దెబ్బలు తిన్నా నిజాన్ని మాత్రం బయటపెట్టాడు. ఇక ఇది ఇలా ఉండగా ఇంకా వల్లి అయితే రామరాజు దగ్గరికెళ్ళి, మావయ్య గారండి, నేను మీతో కూతంతా మాట్లాడాలి అనుకుంటున్నారండి అంటుంటే ఇక అక్కడే ఉన్న వేదవతి, ఏంటే, దేని గురించే అని అంటుంటే, అయ్ బాబాయ్, ఎందుకు అత్తయ్య గారండి అంత కోపం చూపిస్తారు? మరేమోనండి, నిన్న నర్మద వాళ్ళ నాన్నగారు వాళ్ళ ఇంటికి కావలసిన సామాన్లంతా తీసుకొస్తే ధీరజ్ ఆయనతో కూతంతా కోపంగా మాట్లాడాడు కదా, ఆ కోపాన్ని కడుపులో ఎట్టేసుకొని ఆ ప్రసాదరావే కావాలని మన చిన్నమరదని అరెస్ట్ చేపిచ్చారేమో అనిపిస్తుంది అని చెప్పడంతో ఒక్కసారిగా రామరాజు కోపంతో రగిలిపోతాడు. ఇక అక్కడే ఉన్న వేదవతి, ఏవండి, ఇదేదో పొరపాటు పడుతుందండి, ఆయన అట్లాంటి వాడు కాదులేండి అని చెప్తుంటే ఇంకా రామరాజైతే, చూడు బుజ్జమ్మ, ఎవరు ఎట్లాంటి వారో మనకెలా తెలుస్తుంది? వల్లి చెప్పింది కూడా నాకెందుకో నిజమనిపిస్తుంది. ముందు మనం ఆ ప్రసాదరావుతో మాట్లాడదాం పదా అంటూ ఇక రామరాజైతే వేదవతిని తీసుకుని అక్కడి నుంచి ప్రసాదరావు ఇంటికెళ్తాడు. ఇక ప్రసాదరావు అయితే కూర్చుని టీ తాగుతూ పేపర్ చదువుకుంటూ కనిపిస్తాడు. ప్రసాదరావు అని గట్టిగా అరవడంతో ఇక ప్రసాదరావు అయితే బయటికి వస్తాడు. ఏంటి రామరాజు, దారి తప్పి నా ఇంటికి వచ్చినట్టున్నావు? ఏంటి, ఆస్తి రాయడానికి సిద్ధమైపోయావా? లేకపోతే నా అల్లుడితో మాట్లాడి తిరిగి మళ్ళీ మీ కుటుంబాన్ని ఉమ్మడి కుటుంబంగా మార్చాలా? ఇప్పుడు వాటి కోసం నువ్వు నా కాలు పట్టుకుంటావా ఏంటి అంటూ ప్రసాదరావు అయితే చాలా గర్వంగా మాట్లాడుతూ ఉంటాడు. ఒక్కసారిగా రామరాజు చాలా కోపంగా ప్రసాదరావు చొక్కా పట్టుకుని అతన్ని లాగొక్కటి పీకుతాడు. ఒక్కసారిగా ప్రసాదరావుకి ఏమీ అర్థం కాదు. ఇక తన భార్య అయితే, అయ్యో అన్నయ్య గారు ఏం చేస్తున్నారు అని అంటుంటే, చూడమ్మా, ఆడవాళ్ల మీద చేయి చేసుకున్నానని చెడ్డ పేరు నాకొద్దు, నువ్వు అడ్డం రాకుండా ఉంటేనే మంచిది అంటూ ఇక రామరాజైతే ఆమెకి గట్టి వార్నింగ్ ఇచ్చి, చెప్పు, నా కొడుకుని ఎందుకు అరెస్ట్ చేపించావంటూ ఇక రామరాజైతే ప్రసాదరావుని కొట్టి నిలదీస్తూ ఉంటే, ప్రసాదరావు, చూడండి, మీరేం మాట్లాడుతున్నారో నాకు అస్సలు అర్థం కావట్లేదు. నేను మీ కొడుకుని ఎందుకు అరెస్ట్ చేపిస్తాను? అసలు మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు అని అంటుంటే ఇక పక్కన ఉన్న వేదవతి, ఇంకెవరి గురించి? మా చిన్నోడి మీద కోపాన్ని పెంచుకుని ఇలా వాడి మీద లేనిపోని కేసులు బనాయించేలా చేసింది మీరే కదా. చెప్పండి అన్నయ్య గారు, మాకు మీ మీద ఎటువంటి కోపం లేదు. మా నడిపోడిని మా నుంచి దూరం చేసినందుకు కూడా అది మా కర్మ అంటూ బాధపడి ఊరుకున్నాం. మిమ్మల్ని ఒక్క మాట కూడా అనలేదు. కానీ మీరిలా మా కుటుంబం మీద పగని పెంచుకొని ఇలా మా చిన్నోడి మీద లేనిపోసిన కేసులు పెట్టడం ఏమాత్రం కూడా బాగాలేదు అని అంటుంటే, ఏవమ్మా, ఈయనకంటే బుద్ధి లేదు, ఆవేశపరుడు, కనీసం నీకైనా బుద్ధుండాలి కదా. అయినా నేను మీ చిన్నబ్బాయి మీద కేసు పెట్టేంత అవసరం నాకేముంది? పైగా నా డబ్బు ఖర్చు పెట్టి మరి అతన్ని అలా మత్తు మందు కేసులో ఇరికిచ్చాల్సిన అవసరం ఏముంది? అసలు మీరు బుద్ధుండే మాట్లాడుతున్నారా? ఈయన పెద్ద మనిషి, ఈయన వెనక నువ్వు వచ్చావు. అసలు మీరు ఏం ఆలోచిస్తున్నారు? ఎట్లాంటి మనుషులు అంటూ ఇక ప్రసాదరావు అయితే వాళ్ళిద్దరినీ అవమానిస్తాడు. ఇక వేదవతి అయితే రామరాజుతో,
ఏమండి, ఈయన మాటలు వింటుంటే నిజంగానే ఆయనకేమీ తెలియదనిపిస్తుందండి. మనమెందుకో తొందరపడినట్టుగా అనిపిస్తుంది అని చెప్పడంతో ఇక రామరాజైతే, చూడు, ఒకవేళ నా కొడుకు అరెస్ట్ అవ్వడానికి కారణం నువ్వే అని తెలిస్తే నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టను అంటూ రామరాజైతే అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇంకా ఇది ఇలా ఉండగా నర్మద, ప్రేమ ఇద్దరు కూడా ఇక అతన్ని బాగా కొట్టడంతో అతను నిజం చెప్తానని వాళ్ళతో జరిగిందంతా చెప్తారు. భద్రావతి అలాగే సేనాపతి వాళ్ళే నన్నకు డబ్బిచ్చి ఇక ధీరజ్ని ఇరికించమని చెప్పిన సంగతిని మొత్తాన్ని కూడా పూసగుచ్చినట్టు చెప్తారు. ఇక నర్మద అయితే అదంతా కూడా తన ఫోన్లో రికార్డ్ చేస్తుంది. ఇక అతన్ని పోలీసుల దగ్గరికి తీసుకెళ్లి, చూడండి ఇన్స్పెక్టర్, మీరు మత్తమందు కేసులో ధీరజ్ని ఇరికిచ్చారు, పైగా ఎటువంటి సాక్ష్యం లేకుండా. కానీ అతను ఏ తప్పు చేయలేదని అన్ని విధాలుగా మా దగ్గర సాక్ష్యాలున్నాయి. దానికి కారణం ఎవరో కూడా మాకు బాగా తెలుసు అంటూ ఇంకా నర్మద, ప్రేమ ఇద్దరు కూడా ఇన్స్పెక్టర్ కి వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాన్ని చూపిస్తారు. అందులో ఎస్ఐ కూడా ఉండడం వల్ల ఎస్ఐకి భయం అనిపించి, చూడండమ్మా, మీకు పుణ్యం ఉంటుంది, ఈ కేసుని ఇంతటితో క్లోజ్ చేపిస్తాను, దయచేసి ఈ వీడియోని ఎక్కడ బయట పెట్టకండి అంటూ ఇక ఇన్స్పెక్టర్ అయితే నర్మద, ప్రేమలకి బ్రతిమలాడుతూ ఉంటాడు. ఇక ధీరజ్ నైతే విడిచిపెడతారు. ఒక్కసారిగా ధీరజ్ ని చూసిన ప్రేమ చాలా ఎమోషనల్ గా హత్తుకుంటుంది. రానున్న ఎపిసోడ్స్ లో ఇక నర్మద, ప్రేమ, ధీరజ్ ముగ్గురు కూడా భద్రావతి సేనాపతులకి ఎటువంటి వార్నింగ్ ఇవ్వబోతున్నారు, అలాగే వాళ్ళు చేసిన తప్పుని ఎలా బయట పెట్టబోతున్నారు. ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్.